అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అసలు నీకు పెళ్ళే కాలేదమ్మా. అవును, లక్ష్మీపతి గారు త్రాగి స్పృహలేని పరిస్థితులు ఈ పాపిష్టివాడు దీపాలు ఆర్పాడు. ఆ రంగమ్మ నీ మెళ్ళో పుస్తకెట్టింది. క్షమించు తల్లి. కబురు చేశావా? అవి తీసుకెళ్ళు. శాంత, వెళ్ళు. నన్ను ఇలా కూడా బ్రతకనివా? నేనేం చేశాను శాంత? చేసిందంతా నువ్వే. నువ్వు శోభను పెళ్లి చేసుకున్నాడానికి కారణం అది నా ఇష్టం. కావచ్చు, కానీ నీ ఇష్టమే మరొకళ్ళ నష్టానికి కారణమైతే వాళ్ళ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? వేణు, ఒకనాడు గాజులు తొడిగావు, కాదనలేకపోయాను. ఏవో కలలు కొన్నాను, కలలన్నీ కరిగిపోయాయి. అనాథగా ఉన్న నన్ను వారు ఆదరించారు. తిండి కూడా గతిలేని నన్ను చేరతీశారు. ఈ నీడ కూడా దూరమైతే నీకొచ్చే లాభం ఏమిటి వేణు? నేనుండగా నీకు అలాంటి స్థితి రాదని నాకు తెలుసు శాంత. అంటే ఆయన కాదంటే నన్ను చేరతీయాలని చూస్తున్నావా? ఆనాడు నువ్వే అన్నావు, పతితకు నాకు తేడా ఏమిటని. ఈనాడు ఆ మాట రుజువు చేయాలని చూస్తున్నావా వేణు? శాంత, నన్ను అపార్థం చేసుకుంటున్నావు శాంత. నన్ను అపార్థం చేసుకుంటూ. వేణు, చదువుకున్నావు, నీకన్నీ తెలుసు. కానీ పెంచి విద్యావంతుడిని చేసిన తల్లి మాట కాదనడం గొప్పతనమా వేణు? ఆ తల్లి కారణంగానే ప్రేమించిన అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ మాట కోసం ఎలా పెళ్లి చేసుకోగలను? నేనేం సుఖపడగలను? నేను నీ కళ్ళ ఎదుట ఉండడమే నీ నిర్ణయానికి కారణమైతే నేను చచ్చైనా నువ్వు సుఖపడాలని కోరుతా. ఏమిటా నిర్ణయం? నేను ఎలాగైనా బ్రతికుండాలని నువ్వు కోరితే, నీకు నిజంగా నా మీద అభిమానమే ఉంటే నువ్వు శోభను పెళ్లి చేసుకో వేణు, పెళ్లి చేసుకో. ఎవరు అమ్మా? వచ్చావే? ఏమే రంగమ్మ, చిన్నటి నుంచి మేనరకం చేసుకుంటానని మమ్మల్ని మురిపించి ఇప్పుడు శోభను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? నేనేం చేయని చెప్పమ్మా. నేను ఎంతో బాధపడ్డాను. పెళ్లి చేసుకుని శోభకి ఇష్టం కావద్దు. అదే అదే ఇన్నాళ్ళ నుంచి లేని ఇష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందో? దానికి ఇష్టం లేదు. తప్పుడు మాట్లాడికే నా నోరు మంచిది కాదు. ఇద్దరు ఒక్కరోజు చూసుకోకపోతే వాళ్ళాడిపోయే వాళ్ళే. ఈ రోజు అంజంటే దానికి ఇష్టం లేకుండా పోయిందా? మాట్లాడమేమే చేతగా నోళ్ళమని మా నోళ్ళు మూయిద్దామని అనుకుంటున్నావేమో. కాళ్ళు చేతులు కట్టేసి మరి తీసుకొచ్చి శోభన నా మనవడికి పెళ్లి చేసి. ఇదిగో అమ్మా, ఇంత దూరం వచ్చింది కదా చెబుతున్నాను. నా కూతురు కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేయడానికి మీకేమనుకుంది? మీరెవరు? ఇదిగో రంగా, ఆ అంజుగాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక నేను ఈ సంబంధం ఖాయం చేశాను. చెప్పుకోండి. రంగమ్మ, నీ జుట్టు గుట్టు నా చేతుల్లో ఉంది. శాంతకు మంగళసూత్రం కట్టింది నువ్వు. ఏమిటి? కడితే కట్టండి. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు చెబితే నలుగురు నిన్నెచ్చి మాటలు పెడతారు. ఇదిగో మీరు ఎంత అరిచి వచ్చినా మా శోభ పెళ్లి ఆపలేదు. కొడుతుంది కొడుతుంది. చింత కచ్చిన పులుపు తాగదని దాన్ని బయటకి వెళ్ళి కలిపోయి వచ్చింది. జిమ్మడా, ఎంత మాట అన్నావే? తల్లిననే గౌరవంగా లేకుండా నోటుకు వచ్చినట్లు పెడతావా? పేలుతుంది. మగబిడ్డతో సమానంగా 20 ఎకరాలు నీ పేరు రాయించానే. ఎందుకనంటే మగవాడి నోరు ముయించి ఆడపెత్తనం చెలాయించటానికి. సరేలే రామ్మరా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తానుగా. ఇదిగో బావా, ఎందుకయ్యా ఇంకాను? అమ్మాయిని అంజికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే. ఎవరే? నీ ఇష్ట ప్రకారం చేసే నీ వెనకాల నేను ఉంటుంటాను మొమ్మాటికి. అమ్మా రా, దీనికి పాఠం నేను నేర్పిస్తాను. పరమాత్మ. ఆశ్చర్యంగా ఉందా? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. ఈ సమయంలో కూడా కేసులు చూడడానికి వెళ్ళాలా? డాక్టర్లకు ఒక సమయం ఏమిటి? సీరియస్ కేసు ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా వెళ్ళాలి. ఇంతకీ నువ్వు వచ్చిన పని? ఏం లేదు, అలా టౌన్కు వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకుందాం డబ్బు తీసుకొచ్చాను. వెళ్ళకపోయావా? మరి నువ్వు? నేను రావడానికి వీలుండదు. ఏ కోపం వచ్చిందా? ఎందుకు? మరి రాను అనడానికి కారణం?
ఇష్టం లేక? నే పిలిచినా కూడా ఇష్టం లేనప్పుడు ఎవరు పిలిచినా ఒకటే. అందరితో నన్ను సమానం చేస్తున్నావా? నీలో ప్రత్యేకత ఏమిటో? అయితే నన్ను అవమానిస్తున్నావు. అది నీ అనుమానం. శోభ, నీకెంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్ల. మనసులో కలవని మనం కంటే మానుకోవటమే మంచిది. తిరస్కరించే ప్రేమ కన్నా అర్థించే అనురాగమే విలువైంది. అయితే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇప్పుడు అనుకునే ప్రయోజనం. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు మాత్రం సుఖపడతారు? నా సుఖం మాట ఎలా ఉన్నా నీ సుఖం ఆశించేగా ఈ పెళ్లి ఒప్పుకున్నది. అర్థం చేసుకున్నా. అదృష్టం. శాంతకి ఇదంతా తెలీదు. ఎలా తెలుస్తుంది చెప్పండి? వంచిన తల ఎత్తకుండా కూర్చుంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? చలపతి, ఇంతకాలం ఏమయ్యావు? మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఇవాళ నీ స్వార్థం కోసం శోభ పెళ్లి ఆపు చేయడానికి ఇదంతా చెప్తున్నావు. జరిగిన దానికి క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. ఇటువంటివి క్షమించడం నా చేత కాదు. నువ్వెవరికి ద్రోహం చేశావు వాళ్ళనే వెళ్ళి క్షమాపణ అడుగు. వెళ్ళు. లక్ష్మీపతి గారు, వెళ్ళిక్కడి నుంచి. అమ్మా శాంత. ఏం మావయ్య ఇలా వచ్చా? రా కూర్చో. కూర్చోమ్మా. క్షమిస్తానని ఒక్క మాట చెప్పమ్మా. ఏమిటి మావయ్య? నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశానమ్మా. నాకేం అర్థం కావడం లేదే. అవునమ్మా, నీకెలా అర్థమవుతుంది? అసలు నీకు పెళ్ళే కాలేదమ్మా. అవునమ్మా, లక్ష్మీపతి గారు త్రాగి స్పృహ లేని పరిస్థితులు ఈ పాపిష్టి వాడు దీపాలు ఆర్పాడు. ఆ రంగమ్మ నీ మెళ్ళో పుస్తకెట్టింది. క్షమించు తల్లి. విచారించు శాంత, అంతా మన మంచికే జరిగింది. అవును శాంత, నా అన్యాయాన్ని నేనే సరిదిద్దాలి. నిన్ను సౌభాగ్యవంతురాలని చేయాలి. నన్ను ఇంకా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. పిచ్చిదా, అర్థం చేసుకున్నాను గనక తొలగాలనుకుంటున్నాను. పరిస్థితులకు బలైపోయిన నీ జీవితాన్ని బాగుపరచాలనుకుంటున్నాను. వద్దండి, వద్దు. నాకింకే సుఖాలు వద్దు. మీరెవరు నాకేమి చెప్పొద్దు. చెప్పినా నేను వినను. మీకు నమస్కారం పెడుతున్నా. ఈ ఇంట్లో నా స్థానాన్ని మాత్రం చెరిపోయకండి. శాంత, ఆడదాని స్థానం ఐశ్వర్యం ఉన్న చోట కాదు, ఆశించిన వాడి హృదయంలో. నీకు జరిగిన అన్యాయానికి నువ్వు బాధ్యురాలివి కాదు. చేయని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తూ ఉంటే తెలిసి నేను ఊరుకోగలనా శాంత? ఏమండి? శాంత, చలపతి, చలపతి. తెలుగు